మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభ్యమవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు పడతారు. వ్యక్తుల సహకారం అనుకూలతలను ఇస్తుంది. సజ్జన సాంగత్యం మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ, అనవసరమైన ఒత్తిడి నుంచి దూరం చేసుకుంటూ అనుకున్న ఫలితాలు సాధించడంలో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. బద్ధకాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణ లాంటిది ఉండడం, అలాగే మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండడం, తద్వారా దాన్ని ఎలాగన్నా పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆకస్మికమైన ధన రాబడి, ఖర్చులు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా అనుకున్న పనులు చక్కగా సాధించుకుంటూ ముందుకు పెడతారు. సమయస్ఫూర్తి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమైన ప్రయాణాలు కానీ, ముఖ్యమైన నిర్ణయాలు కానీ కొంత తాత్కాలికంగా వాయిదా పడడం వల్ల కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆత్మీయులైన మిత్రులతో వీలైనంత వరకు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు జాగ్రత్త వహిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు కానీ, సాంఘిక సంబంధాలు, వ్యక్తిగత అభివృద్ధి మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఇంతకుముందు మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం, అలాగే సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతలు రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీ మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మీ యొక్క వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతుంది. నిస్వార్థంగా ఆలోచించడం వల్ల కూడా కొన్నిసార్లు మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యక్తుల్లో మీకు మన్నన పెరుగుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. మాటల వల్ల కొంత ఘర్షణ అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు నూతన వ్యక్తుల యొక్క కలయిక, నూతన వ్యక్తులతో మీ యొక్క మాటలు మొదలైన వాటి విషయంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో సరిగ్గా దృష్టి కేటాయించి సరిగ్గా ప్రాక్టీస్ చేయడంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవడం, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ యొక్క హృదయాందోళనను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సంతాన వర్గం మీద మీ దృష్టి కేటాయిస్తారు. వారి ఆలోచనలు కానీ, వారి ఆరోగ్యం కానీ, వారి అభివృద్ధి, వారి కొరకు పెట్టే పెట్టుబడులు మొదలైన వాటి మీద మీ దృష్టి అధికంగా కేటాయించడం, దానికి సంబంధించిన ఇంతకుముందు వారి కొరకు మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినా దాని మీద వచ్చే ఆదాయం కానీ, దాని కొరకు కానీ మీకు చాలా వరకు అనుకూలతలు అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా బంధువర్గంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, కుటుంబానికి బంధుమిత్రుల యొక్క రాక కొంతవరకు ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబంలో కూడా అధిక ఖర్చులకి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ముఖ్యంగా గృహానికి సంబంధించిన వాతావరణం, గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి, అలాగే మీ వ్యక్తిగతంగా మీ విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది. టెక్నికల్గా మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. అలాగే మీ యొక్క వృత్తిపరంగా మీకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడమే కాకుండా నూతన అవకాశాలకి మనకి సమయంగా కూడా భావించవచ్చు. వృత్తిపరమైన గౌరవం, అభివృద్ధి, శ్రమ మొదలైనవి పెరుగుతాయి. అంతేకాకుండా వృత్తిపరంగా మీకు నూతన బాధ్యతలు కూడా వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. వ్యాపార వ్యవహారాల మీద మంచిగా దృష్టి కేటాయిస్తూ ముందుకెడతారు. అటు వ్యాపారం అయినా, అటు వృత్తి అయినా రెండు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం.
సంతాన వర్గానికి కూడా అనుకూలంగా ఉండడం అనేది విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో, ముఖ్యంగా మీ వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో వారి సహకారాన్ని కోరకుండానే మీ పనిని మీరే చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం బట్టి మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం తీసుకోకపోవడం వల్ల కూడా ఆత్మీయులైన వ్యక్తులు కొంత కినుక వహించే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా నూతన అవకాశాలు సద్వినియోగపరుచుకునే నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో మీరు నిర్ణయం తీసుకునే విషయంలో పూర్తిగా తీసుకోకుండా కొంత ఆలోచనలు చేస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. మీకు మీ యొక్క బంధువర్గం యొక్క సహకారం, ముఖ్యంగా ఆత్మీయులైన సోదరుల యొక్క సహకారంతో అనుకున్న పనులు చేసుకోవడంలో ముందుకెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా వృత్తి చేసే ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి అందడంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వచ్చిన ధనం కంటే కూడా ఖర్చులకే అధిక శాతం అవకాశాలు లాంటివి ఉన్నాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం కావచ్చు, కుటుంబ సభ్యుల కోసం కావచ్చు, ఆకస్మికంగా వ్యక్తులకి సహకరించడం కోసం కావచ్చు, ధనం ఖర్చు పెట్టుకునే అవకాశం లాంటిది కనబడుతుంది. సంతాన వర్గం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి విషయంలో మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ వాగ్దానాలు చేసేటప్పుడు దాన్ని పూర్తిగా నెరవేర్చుకోవడానికి తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామితో చర్చించేటప్పుడు అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆచితూచి వ్యవహరించడం బట్టి సమస్యలు ఉత్పన్నం కాకుండా మీరు ముందుకు వెళ్ళేటప్పుడు అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ గౌరవాన్ని పెంపొందించుకునేట్టుగా మీరు కృషి చేయాలి. కుటుంబ వాతావరణంలో కావచ్చు, వృత్తిపరమైన విషయాలలో, గృహ వాతావరణంలో మీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు కృషి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నా, వృత్తిపరమైన విషయాల్లో అలాంటి సమస్యలు ఎదురవుతున్నా దాన్ని మీ యొక్క చాకచక్యంతో, మీ గౌరవంతో దాన్ని దాటుతూ ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. విదేశీ సంబంధ వ్యవహారాల కోసం అధిక శాతం కృషి చేస్తారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల మీద ఆదాయ మార్గాలు లాంటివి ఏర్పడినా కూడా ఆ వచ్చిన ధనం కూడా ఆకస్మికంగా ఖర్చు పెట్టడం, లేకపోతే దాన్ని మళ్ళీ మీరు ఇంకొక ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు కమ్యూనికేషన్ విషయంలో, రైటింగ్ స్కిల్స్ విషయంలో, హార్డ్ వర్క్ విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులని అధిగమించే ప్రయత్నంలో మీరు విజయాన్ని సాధిస్తారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించి కూడా ఆర్థికంగా ఖర్చులు అనేవి ఉంటాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి మీరు చేసే కీలక నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాల విజయాన్ని సాధిస్తారు. దూర ప్రదేశాల నుండి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల నుంచి వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో నూతన అవకాశాలు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. బంధుమిత్రులు, ముఖ్యంగా బంధువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటూ ముందుకు పెడతారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గం మీకు సహకరిస్తారు. వారి ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి. వారికి విజయపరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, విజయవంతంగా ముందుకు పెడుతూ మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి అవకాశం ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో అనుకూలమైన ఫలితాలు లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీన రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ వృత్తిపరంగా అనవసరమైన ఆందోళనల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, మీ భాగస్వామి వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. గృహ సౌఖ్యం విషయంలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. విశాలమైన గృహ నిర్మాణం కొరకు ఆలోచనలు చేస్తారు.
మీ యొక్క ఇంతకు ముందుండే ప్రదేశాలు సందర్శించడానికి, మీ చిన్ననాటి ప్రదేశాలు సందర్శించడానికి ఆలోచనలు చేస్తారు. విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకుంటారు. నాలెడ్జ్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది.